ఒక 1 minute ఇచ్చిన టాపిక్ పైన మీరు మాట్లాడలేకపోతే ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మేము జాబ్ ఎట్లా ఇస్తాము? ఐ థింక్ అందుకే లాస్ట్ టైం మేము ప్రీవియస్ కంపెనీస్ లలో రిజెక్ట్ చేసినట్టున్నాం. యూ కెన్ లీవ్ నౌ. సార్ ఒక 2 నిమిషాలు ఓపెన్గా మాట్లాడదామా? మీరు అసలు ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ క్వశ్చన్ మమ్మల్ని? వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్, వాట్ ఈస్ హెమోగ్లోబిన్, హౌ డూ యూ స్పెండ్ యువర్ డే ఇన్ యువర్ లైఫ్, అవన్నీ మాకు ఇప్పుడు లోపల పనిచేసే దాంట్లో అవే ఉంటాయా? లేకపోతే క్లయింట్స్ అవన్నీ మమ్మల్ని అడుగుతారా? మరి ఎందుకు అడుగుతున్నారు? జస్ట్ మా ఫ్లూయెన్సీ తెలుసుకోనికి, మా కమ్యూనికేషన్ ఎట్లా ఉందని తెలుసుకోనికి, అవునా కాదు? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంది? ఒక 2 or more ఇండివిజువల్స్ మాట్లాడుకునే దాన్ని, క్యాజువల్గా మాట్లాడుకునే దాన్ని కమ్యూనికేషన్ అంటారు. కానీ మీరు దాన్ని ఏం చేస్తారు? అదేదో బట్టి పట్టుకునే దానిలాగే చేస్తారు. ఎవడన్నా ఒక కమ్యూనికేషన్ తెలుసుకోవాలా అంటే నువ్వు నాతో మాట్లాడు. ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనం ఇద్దరం డిస్కస్ చేసుకుంటే దాంట్లో ఉండే నేను ఎట్లా మాట్లాడుతున్నా అనే దాన్ని బట్టి నీకు నా కమ్యూనికేషన్ అర్థం కావాలా. కానీ ఎర్రిపుకోన్ లాగా ఏదో ఒక టాపిక్ ఇచ్చేసి దానిపైన 1 minute మాట్లాడమంటే దాన్ని కమ్యూనికేషన్ అన్నారు, బట్టి కొట్టుడు అంటారు. పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను.